హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మీకు ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కానీ మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందక్క, ఎన్ని వాడినా కూడా మాకు జుట్టు ఊడిపోతూనే ఉంటుంది అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను ప్రామిస్ చేసి చెప్తున్నానండి. నన్ను నమ్మి 3 సార్లు, ఎక్కువ కూడా వద్దు, 3 సార్లు ట్రై చేసి చూడండి. మీరు నిజంగా మీ కళ్ళని నమ్మలేరు. ఎందుకంటే 3వసారి మళ్ళీ మీరు ట్రై చేసేటప్పటికి మీ జుట్టు చాలా ఎక్కువగా పెరిగి ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా పనిచేసే హెయిర్ ప్యాక్ని అయితే ఈ వీడియోలో నేను మీకోసం చూపించబోతున్నాను. చాలామంది అడుగుతున్నారు, అక్క ఎన్నెన్నో చెప్తారక్క, మాకు ఏది వర్క్ అవ్వడం లేదని చెప్పి. అవన్నీ కాదు, మరి ఇదొక్కటి ట్రై చేస్తారా? నా కోసం మీరు నన్ను నమ్మి ఇదొక్కటి ట్రై చేసి చూడండి. ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోయి జుట్టు రాకెట్ స్పీడ్లో పెరుగుతుంది. అవునండి, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్యాక్ కోసం అని చెప్పి నేను ఫస్ట్ మందార పువ్వులను తీసుకున్నాను. మనకి మందార పువ్వులు చాలా ఈజీగా మన పక్కింట్లో లేదంటే మన పెరట్లోనైనా కానీ అవైలబుల్గా దొరికే ఒక మంచి ఫ్లవర్ అనమాట ఇది. మందార పువ్వే ఎందుకు అంటే కనుక మందార పువ్వుకి జుట్టుని అద్భుతంగా పెంచే శక్తి ఉంటుందన్నమాట. మనకి ఆయుర్వేద డాక్టర్స్ కూడా ఇదే చెప్తున్నారండి. మాకు జుట్టు ఊడిపోతుంది అని చెప్పి ఏదన్నా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్పేది కూడా ఈ ప్యాకే, ఇదే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు కూడా. అద్భుతం అన్నమాట. అది అద్భుతం అని మనం నోటితో చిన్నగా అంటే సరిపోదు, వాడి చూసి వావ్ అనాల్సిందే అనమాట. నేను ఇక్కడ 2 పర్సన్స్కి సరిపడా ప్యాక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు మీకు తగ్గట్లుగా తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరుంటాకు. అవునండి, అంటే హెన్నా లీవ్స్ అనమాట, మనం చేతులకు పెట్టుకుంటాం కదా గోరుంటాకు. ఆ గోరుంటాకుని తీసుకున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వులు, సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరుంటాకు. మందార పువ్వుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇక గోరుంటాకు ఎందుకు వేసాను అంటే కనుక గోరుంటాకు మన జుట్టుని విపరీతంగా పెంచుతుంది. చాలామంది అనుకుంటారు తెల్ల జుట్టు ఉంటేనే గోరుంటాకు వాడాలేమో అనుకుంటారు. అలా కాదండి, మన జుట్టుకి ఒక మంచి పోషణని అందిస్తుంది అనమాట గోరుంటాకు అనేది. తెల్ల జుట్టు రాకపోయినా కూడా వాడుకోండి. నల్ల జుట్టు ఎర్రగా అవుతుందని కంగారు పడవద్దు, ఎర్రగా ఏమీ అవ్వదు, నల్ల జుట్టు నల్లగానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ నేను తీసుకున్నాను ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు మందారం ఆకు అనమాట. ఓకేనా? ఒక గుప్పెడు మందారం ఆకులో మనకి ఎన్నో రకాల పోషకాలు అనేవి ఉంటాయి. మనకి న్యాచురల్ షాంపూగా మందారం ఆకును అనేది మనం పిలుస్తూ ఉంటాము. ఇక కరివేపాకులో ఉండే కెరోటిన్ అనేది మన జుట్టు ఏపుగా నల్లగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? నేను ఇక్కడ మందార ఆకుని యాడ్ చేసుకున్నాను, కరివేపాకుని యాడ్ చేసుకున్నాను అనమాట. అదొక గుప్పెడు, ఇదొక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. మీరు తక్కువ అంటే ఒక్క పర్సన్కి చిన్న జుట్టే అనుకోండి, ఒక 5 మందార పువ్వులు, ఒక కొంచెం గోరుంటాకు లేదంటే కొంచెం కరివేపాకు, కొంచెం మందారాకు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇందా చెప్పాను కదా, ఇది 2 పర్సన్స్కి చేయబోతున్నాను. అంటే నేను మా అమ్మాయి వేసుకోబోతున్నాము. మీ అందరికీ తెలుసు కదా, మా అమ్మాయి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. తనకి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగానే పడుతుందన్నమాట. తనకి అప్లై చేయడం కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. తన జుట్టే సాక్ష్యం ఇది ఇంత మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి నేను చెప్పడానికి. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఎలోవీరా అనమాట, అంటే కలబందని తీసుకున్నాను. ఎలోవీరా ఎందుకు అక్క అన్న క్వశ్చన్ అనేది మీరు నాకు వేస్తే కనుక, ఎలోవీరా మన జుట్టుని చిక్కులు పడకుండా కాపాడుతుంది, జుట్టు షైనీగా సిల్కీగా ఉంచుతుంది అనమాట. అంతేకాకుండా ఎలోవీరాలో ఉంటుంది కదండి ఆ జెల్ అనేది మన తలపై స్కాల్ప్ ఉంటుంది కదా, ఆ స్కాల్ప్కి ఒక పోషణని అందిస్తుంది అనమాట. డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది, లివింగ్ సెల్స్ని పెంచుతుంది. జుట్టు కుదుళ్ళు మనకి ఎక్కడైతే హెయిర్ ఫాలికల్ జరిగిందో అక్కడ కొత్త వెంట్రుక పుట్టడానికి ఇది చాలా బాగా
బాగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా, నేను ఈ అలోవెరా జెల్ని కూడా చక్కగా ఒక గిన్నె క్వాంటిటీ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది కూడా గుర్తుంచుకోండి. రైస్ వాటర్ అనమాట, అంటే బియ్యం కడిగిన నీళ్లు, అంటే కడిగిన నీళ్లు కాదు, బియ్యంని మనం కడుక్కొని నానపెట్టుకుంటాం కదా, ఆ నానపెట్టినప్పుడు తీసుకున్న వాటర్ అనమాట. ఇది మన జుట్టు కుదుళ్ళకి చాలా పోషణను అందిస్తాయి. జుట్టు బాగా పెరగడానికి, ఒక వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు మొలిచేలా చేయడానికి రైస్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఒక న్యాచురల్ కండిషనర్గా మనకి రైస్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను ఇందులో కొంచెం అనేది యాడ్ చేసుకొని మన తలకి ప్యాక్ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా నేనైతే మిక్సీ పట్టుకొచ్చుకుంటున్నానండి. ఇప్పుడు వెళ్ళి ఈ రైస్ వాటర్ అనేది చూసుకొని ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్నాను. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉందన్నమాట మనం ప్యాక్ వేసుకోవడానికి. సో చూడండి, ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుందా అక్క అని చెప్పి చాలామంది అడుగుతారు. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. దీన్ని మీరు వారానికి వచ్చేసి 2 సార్లు అప్లై చేస్తే చాలా 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 మంచిగా వర్క్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ రిజల్ట్ని అయితే ఇస్తుందన్నమాట. లేదక్క మాకు టైం లేదక్క, మేము వారానికి ఒక్కసారి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడమే కష్టము అంటే కనుక, సో హ్యాపీగా మీరు వారానికి ఒక్కసారి చేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 సార్లు వాడుకోండి. అలా కాకుండా వీక్లీ 1 టైం అయినా ట్రై చేయండి, లేదంటే మీకు కుదిరితే 2 టైమ్స్ ట్రై చేయండి, లేదంటే కనుక నెలలో కనీసం 3 సార్లు అయినా పెట్టుకోండి. అంటే లెక్క పెట్టుకొని ఒక్క నెలలో ఈ 1 తారీఖు నుంచి నెక్స్ట్ 1 తారీఖు వరకు 3 సార్లైనా పెట్టుకోండి. సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. నెక్స్ట్ నేను ఇందులో ఈ క్వాంటిటీ కొంచెం ఎక్కువే వేసుకున్నాను కదండి, అందుకని ఒక 5-6 వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్లో ఉండే ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే కనుక వైటమిన్ ఈ అనేది మన జుట్టుకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. జుట్టు బాగా మంచి పోషణగా ఎదగడానికి విటమిన్ ఈ అనేది కూడా చాలా అవసరం మనకి. సో అందుకని మనకి ఇక్కడ చక్కగా ఈజీగా మెడికల్ షాప్లో ఇది అవైలబుల్గా దొరుకుతున్నప్పుడు దీన్ని వదిలిపెట్టడం దేనికి? ఇందులో ఉండేది విటమిన్ ఈనే కదా, ఇది మన జుట్టుకి కావాలి కదా అని చెప్పి నేను ఈ విటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ అనేవి ఆయిల్లో కానీ ప్యాక్స్లో కానీ ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి మా అమ్మాయి జుట్టు ఇంకా పొడవుగా పెరుగుతూనే ఉందన్నమాట. సో నేను ఆ సీక్రెట్ కూడా నేను ఇప్పుడు చెప్పేశాను. మీరు కొబ్బరి నూనె రాసుకున్నారనుకోండి, అందులో ఒక వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్లో ఉండే ఆయిల్ అనేది కలుపుకొని రాసుకోండి, సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నిజం చెప్తున్నా, సూపర్గా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. లేదక్క వీటి వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ఇవి డైరెక్ట్గా ఓరల్గా కూడా తీసుకుంటారు మన బాడీలోకి. సో దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో మీరు ఆముదాన్ని యాడ్ చేసుకోండి, లేదంటే కొబ్బరి నూనె అయినా కూడా యాడ్ చేసుకోండి. బట్ ఇదైతే మీకు సూపర్గా వర్క్ అవుతుందండి, సూపర్ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అది కూడా కలుపుకొని నీట్గా నేను మిక్స్ చేసేసుకున్నానండి. లేదంటే కనుక మీరు ఇది ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మండ్ ఆయిల్లో మనకి వైటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోవాలి మీరు ఆల్మండ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు, నిజంగా ఆల్మండ్ ఆయిల్ అనేది ఒరిజినల్ ఆల్మండ్ ఆయిల్ అయినా మనకి బయట దొరికేది అని చెప్పి క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్మండ్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి. సో ఎన్ని ఆల్మండ్స్ నుంచి ఆయిల్ తీస్తే ఆయిల్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనకు అది కల్తీయా కాదా, అది ఒరిజినల్ అయినా బ్రాండెడ్ అయినా ఎంత ఇదైనా కానీ అది మనకు అసలు అది నిజమేనా అని చెప్పి మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే బయట దొరికే ఆల్మండ్ ఆయిల్స్ అనేవి అవి ప్యూర్ కాదండి, జస్ట్ వాళ్ళ వ్యాపారం అంతే. సో అదొక్కటే అర్థం చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్యాక్లో వైటమిన్ ఈ ఆయిల్ కూడా నేను మిక్స్ చేసిన తర్వాత నేను నీట్గా తన హెయిర్కి అయితే ఇదైతే ప్యాక్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, అక్క ఆయిల్ హెయిర్ మీద డ్రై హెయిర్ మీద అంటే కనుక ఇప్పుడు ఈ రోజే ఆయిల్ పెట్టి ఈ రోజే ప్యాక్ని అయితే అప్లై చేయకూడదు. మీరు 2 డేస్ కింద ఆయిల్ పెట్టారనుకోండి, కొంతమంది ఒక రోజు ఆయిల్ రాసుకొని 2 రోజులు ఉంచుకుంటారు అదే ఆయిల్ని ఇంకా మళ్ళీ రాసుకోకుండా. సో అట్లా ఆ హెయిర్ మీద అయితే అప్లై చేయొచ్చు. ఈ రోజు ఆయిల్ పెట్టి ఈ రోజే ప్యాక్ని
అప్లై చేస్తే మీకు అది పట్టదనమాట, జుట్టుకి అంత పోషణ అనేది రాదు. సో లేదంటే కనుక తలస్నానం చేసిన హెయిర్ మీద కూడా దీన్ని పెట్టుకున్నా కానీ మీకు బెనిఫిట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే హెయిర్ అనేది అంత ఆయిలీగా ఉండకూడదు, కొంచెం డ్రైగా ఉన్న హెయిర్కే ఈ ప్యాక్ అనేది మీరు అప్లై చేస్తే మనకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఎండిపోయిన మట్టి మీద వాటర్ పోయండి, ఈజీగా పీల్చుకుంటుంది. అదేవిధంగా తడి మట్టి మీద వాటర్ పోయింది పీల్చుకోదు, అది పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనం ఎక్స్ట్రా పోసిన వాటర్ అనేది. సేమ్ మన స్కాల్ప్ కూడా అదే కండిషన్గా ఉంటుందండి. మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తే మీకు అది పట్టదు, డ్రై హెయిర్ మీద అప్లై చేస్తే చక్కగా ఆ స్కాల్ప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. వీటి యొక్క ఆకుల యొక్క రసాలు అనేవి నీట్గా మన స్కాల్ప్లోకి కుదులలోకి దిగి జుట్టు పోషణ అనేది చాలా బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఇది మీరు వీక్లీ 3 times అనేది అప్లై చేయండి. సో దీన్ని అప్లై చేసేటప్పుడు చక్కగా స్కాల్ప్ అంతా కూడా పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని స్కాల్ప్ అంతా కూడా పట్టించి తర్వాత హెయిర్ ఎండ్స్కి అనేది అప్లై చేయండి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1 hour ఉంచుకోండి, చక్కగా తలంతా కూడా పడుతుంది, గట్టిగా మీరు గంట సేపు ఉంచుకోవాలి. సో తర్వాత మీరు నీట్గా ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత మైల్డ్ షాంపూ కానీ లేదంటే కుంకుడుకాయలు, శిఖకాయ, ఉసిరికాయ, మెంతులు వేసుకొని ఉడికించుకున్న షాంపూ తోటి తలస్నానం చేయండి. నేనైతే మా అమ్మాయికి ఆ షాంపూ పెట్టే చేపిస్తానన్నమాట తలస్నానం అనేది. సో అట్లా మన హెయిర్కి చక్కగా ఇటువంటి ప్యాక్స్ అనేవి వేసుకుంటూ ఉంటే జుట్టు అనేది మనకి జన్మలో ఊడదండి, జుట్టు దట్టంగా పెరుగుతుంది. మీరు కొంతమంది ఉంటారు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, మీరు ఇంతే చెప్తారు వర్క్ అవ్వదు అని చెప్పి. మీరు ఒక్కసారి ట్రై చేశారా? సో ఒకసారి ట్రై చేయండి, లేదంటే 2 సార్లు ట్రై చేయండి. మీకు రిజల్ట్ కనిపించకపోతే అప్పుడు అడగండి. ఇదైతే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది, ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా దీన్ని ట్రై చేసి చూడండి. సో దానికి సాక్ష్యం మా అమ్మాయి జుట్టే అనమాట, నేను మీకు లైవ్లోనే చూపించాను. పక్కాగా ఇది వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.